నా ఊరు నా వార్తకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో పీసీసీ చీఫ్గా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని నారావాళ్లపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నారా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య పండుగను జరుపుకున్నారు. వారంతా కలిసి గ్రామదేవత సత్యమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగులమ్మ గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల సమాధి దగ్గరకు వెళ్లి చంద్రబాబు నివాళులు అర్పించారు. కొంచెం కెమెరా శేఖర్ కొంచెం వెనక్కి తీసుకో శేఖర్. ఇక్కడ కొట్టినావా శేఖర్? వెనక్కి తీసుకో శేఖర్. ప్రధాని నరేంద్ర మోదీ రేపు సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ సందర్శించనున్నారు. అయితే ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. నారావారిపల్లెలో సీనియర్ ఎన్టీఆర్ వేషధారణలో ఒక అభిమాని సందడి చేశాడు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సీనియర్ ఎన్టీఆర్ వేషంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలానికి చెందిన వంగవల్లి నాగేశ్వరరావు ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. దీంతో పండగ వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్నారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ను పోలి ఉన్న నాగేశ్వరరావును చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. నాగేశ్వరరావును చూసిన ఎన్టీఆర్ అభిమానులు పండగ వేళ అల్లుడు ఇంటికి మామ వచ్చారంటూ ఆట పట్టించారు. డాన్స్ స్టిల్ అన్న స్టిల్
తాను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టారు. తాను గురజాల నియోజకవర్గంలో వరుసగా 7వ పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు టీడీపీతోనే కొనసాగుతానన్నారు ఎరపతినేని. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బరితెగించే విధానంతో అధికారం కోల్పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద, కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే, లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గురజాల నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోట్లు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశాను, విరుచుకుపడ్డాను. సరస్వతి సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా నా వెంట్ర కూడా పేగలేదు. మీరు జగన్మోహన్ రెడ్డిగా చెబుతాను, సాక్షివాడికి మీకు. కారంచేడులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ సందడి చేశారు. సంక్రాంతి వేడుకలకు సొంతూరుకు వచ్చిన సురేష్ గ్రామంలో ఉన్న ప్రజలను, పాత మిత్రులను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఏటా సంక్రాంతి ఊరివారి మధ్య పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు దగ్గుబాటి సురేష్. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివార్ల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల, వేద పండితుల మంత్ర ఉచ్చారణల మధ్య గోవింద నామస్మరణల నడుమ శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారికి కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుల వారిని ఆరాధించి పుణ్యవచనం చేశారు. వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు. ఏ అభ్యర్థి పార్లమెంట్ అసెంబ్లీకి పెట్టినా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. మాగుంట టికెట్ విషయంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. 2014లో జగన్ ఆదేశాలతో ఒంగోలు నుంచి పోటీ చేశారని, 2019 తర్వాత పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు. 2019లో కూడా ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేసి బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కూడా జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేస్తాం.
175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహం చేసే దానికోసం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏ అభ్యర్థిని పార్లమెంటుకి పెట్టినా, ఏ అభ్యర్థిని అసెంబ్లీకి పెట్టినా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మన అభ్యర్థిని విజయానికి కృషి చేస్తాం. మాకంటే టికెట్ ఇవ్వమని చెప్పడానికి మనం ఎవరు, టికెట్ ఇవ్వద్దని చెప్పడానికి మనం ఎవరు? ముఖ్యమంత్రి గారు ఎవరికి గెలుపు అవసరాలు బాగున్నాయి, ఎవరికి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. నేను 2014 నుంచి 19గా ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. 5 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు నన్ను పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటూ కూడా 2019 వరకు పనిచేశాను. అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే, టీటీడీ చైర్మన్గా కానివ్వండి, పార్టీ బాధ్యతలు కానివ్వండి, ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకొని ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు చేసేదానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒంగోలు ఎంపీగా నిలబడటానికి మాత్రం నేను లోగన్ అడిగినప్పుడే చెప్పాను, కంటిన్యూగా 2019లో కూడా నిలబడి ఉంటే కంటిన్యూ అయితే బాగుండేదండి. గ్యాప్ వచ్చినాక ప్రజలకు మనం సమాధానం చెప్పలేము, అందుకని ఎంపీగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా నేను నిలబడినా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా, ఏ నిర్ణయం అయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాం. ప్రకాశం జిల్లా వరకు చెప్పిన 2 ప్రధాన అంశాలు, వెలుగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు 2 కంప్లీట్ చేసి ప్రజలకు అందించే కార్యక్రమం కూడా రాబోయే 1 నెల రోజుల్లో చేస్తున్నాం. కాబట్టి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రకాశం జిల్లాని అన్ని విధాలా ఆదుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తమ సమస్యలు పరిష్కరించడం కోసం రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె సాగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే తమ వేతనాలు పెంచాలంటూ సోమప్ప సర్కిల్లో ముగ్గు వేసి నిరసన తెలియజేశారు. శిబిరాల్లో ఉన్న అంగన్వాడీలతో ఉత్తేజం నింపేందుకు వివిధ సంఘాలు మద్దతుగా వచ్చి పాటలతో హోరెత్తించాయి. ప్రభుత్వం వెంటనే తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం 26,000 ఇచ్చేంత వరకు మమ్మల్ని రోడ్డు పాలు చేసిన చర్చలో కూడా లేని అంగన్వాడీ మంత్రి, ఆ సమస్యలు పట్టించుకుని అంగన్వాడీ మంత్రి, సీఎం మమ్మల్ని పొడగనాడు రోడెక్కించిన సీఎం మమ్మల్ని పొడగనాడు ఇచ్చేంత వరకు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. 3వ రోజు బ్రహ్మరాంభ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశుడై భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఆలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయంలో ప్రదక్షిణాలు గావించారు. కేరళ శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఉంటుంది. అందుకోసం భక్తులు జ్యోతిని చూసేందుకు అధికారులు ప్రత్యేక వ్యూ పాయింట్లను ఏర్పాటు చేశారు. అటు ట్రావెన్స్కోర్ బోర్డు అధికారులు జ్యోతి దర్శనం కోసం 50,000 మంది భక్తులకు అనుమతిచ్చినట్లు తెలిపారు.
మకర సంక్రాంతి రోజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు చాగంటి కోటేశ్వరరావు. వచ్చిన భక్తులందరూ స్వామివారిని సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. అయితే ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా చాలా గొప్ప పర్వదినం. అటువంటి రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని నిన్న సాయంకాలం కాసేపు భాగవతం గురించి పొద్దున్న రామాయణం గురించి మాట్లాడి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పండగ వాతావరణం, అందులో విడివిడిగా కుటుంబాలకి తల్లిదండ్రులు ఉంటారు కానీ మొత్తం లోకాలకే తల్లిదండ్రులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో భక్తుల సంతోషం, చిరునవ్వులు ఇట్లా గడుపుతుంటే ఇది కదా పెద్ద కుటుంబం అంటే అనిపిస్తోంది. ఇంత సంతోషంగా గడిపి బయలుదేరుతున్నాం. చాలా సంతోషం. మరోవైపు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. చూసుకో నమస్కారం. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. అందరికీ కూడా తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక మరోవైపు శ్రీవారిని దర్శించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్. శ్రీవారి కరుణతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అందుకోసమే స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చానని రామదాస్ నాయక్ తెలిపారు. సైడ్ 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 వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు తండ్రిని కోరుకొని
బయటకు వచ్చిన వెంటనే మీరు గెలిచినందుకు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు, సంక్రాంతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంతటితోనే కాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మంచిగా స్నేహభావంగా కలిసిన పరిస్థితి ఉంది. ఈరోజు విడిపోయిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి వాళ్ళ ఆరోగ్యం ఉండాలని, వాళ్ళ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని శ్రీనివాసుడు వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ ప్రజానికానికి కూడా మీ అందరికి కూడా సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసుడి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి కాంగ్రెస్ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మేమందరం కూడా స్వామివారి ఆశీస్సులతోని ప్రజల దగ్గరికి వెళ్ళాం. స్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించుండు, మా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చుడు. కాబట్టి నిన్ను ఇయ్యాల. That's all for now. For more updates, keep watching News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.